హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ లైఫ్. ఈ వీడియోలో మీకు నేను కెమికల్ బాండింగ్ లెసన్కి సంబంధించి పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కెమికల్ బాండింగ్ పార్ట్ 1 అనేది మీరు ఇంతకుముందు చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా ఆ వీడియోని కూడా చూడండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా నుంచి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వాలెన్స్ బై లూయిస్ అండ్ కొసెల్. లూయిస్ అండ్ కొసెల్ అనే సైంటిస్టులు ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వాలెన్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ థియరీ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. There were number of attempts to explain the chemical bond formation between atoms in terms of electrons, but a satisfactory explanation for this concept was given by Kossel and Lewis in 1916. అంటే యాటమ్స్ మధ్య కెమికల్ బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుందని చెప్పడానికి మనకి ఎన్నో థియరీస్ అనేవి ఉన్నాయి. కానీ 1916లో కొసెల్ అండ్ లూయిస్ ఇచ్చినటువంటి ఈ ఎలక్ట్రానిక్ థియరీ ఏదైతుందో మనకి యాటమ్స్ మధ్య కెమికల్ బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుందని చెప్పడానికి ఒక సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ని ఇవ్వడం జరిగింది. దే గేవ్ దిస్ కాన్సెప్ట్ ఇండిపెండెంట్లీ, అంటే వీళ్ళు ఈ కాన్సెప్ట్ని ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా ఇవ్వడం జరిగింది. ది బేసిస్ ఫర్ దిస్ థియరీ వాజ్ వ్యాలెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఈ థియరీ మొత్తం కూడా వ్యాలెన్స్ షెల్లోని ఎలక్ట్రాన్స్ ఏవైతున్నాయో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది దీని అర్థం. దే ప్రొవైడెడ్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వ్యాలెన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ల్యాక్ కెమికల్ యాక్టివిటీ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ విచ్ లెడ్ టు ది ప్రపోజల్ ఆఫ్ ఆక్టెట్ రూల్. అంటే వీళ్ళు ఈ థియరీని నోబుల్ గ్యాసెస్ యొక్క ల్యాక్ ఆఫ్ కెమికల్ యాక్టివిటీ అంటే ఏంటి, ఇక్కడ నోబుల్ గ్యాస్ అనేవి ఎలాంటి కెమికల్ రియాక్షన్స్లోనూ ఇన్వాల్వ్ కావు. సో అలాంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఆక్టేట్ రూల్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేంటి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. అబ్జర్వ్ ది ప్రాక్టికల్ బిహేవియర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ మీన్స్ ఫస్ట్ ఇయర్ టు 8th year. వెన్ దే ఆర్ అలౌడ్ టు అండర్గో కెమికల్ చేంజెస్ దే ట్రై టు గెట్ ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్ ద అవుటర్ షెల్స్. అంటే పీరియాడిక్ టేబుల్లో మనం మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటి ఫస్ట్ ఇయర్ గ్రూప్ నుంచి 8th year గ్రూప్ వరకు, అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th year, 5th year, 6th year, 7th year అండ్ 8th year గ్రూప్స్, ఇవన్నిటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అవి కెమికల్ చేంజెస్కి ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు, అంటే కెమికల్ చేంజెస్ ఇన్వాల్వ్ అంటే కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అవి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ దేంట్లో అవుటర్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి 8 కన్నా తక్కువ ఉన్నప్పుడు 8 ఎలక్ట్రాన్స్ని పొందడం కోసం అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. గ్రూప్ 1A ఎలిమెంట్స్ మీన్స్ లిథియం టు సీజియం ట్రై టు లాస్ 1 valence shell electron from their atoms to form corresponding unipositive ions which get octate in their outer shells. అంటే మనం ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, సో ఇవన్నీ కూడా వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ని కలిగి ఉంటాయి. సో ఆ ఎలక్ట్రాను లాస్ అయితేనే వాటికి 8 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ 7 ఎలక్ట్రాన్స్ తీసుకున్నా కూడా 8 ఎలక్ట్రాన్స్ అనేవి అవుతాయి వ్యాలెన్స్ షెల్లో. కాకపోతే 7 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ షెల్లోకి తీసుకోవడం కన్నా ఒక ఎలక్ట్రాన్ని వ్యాలెన్స్ షెల్లోంచి రిమూవ్ చేయడం దానికి ఈజీ, కాబట్టి అది ఆ వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసుకొని దానికన్నా ముందు షెల్ ఏదైతుందో దాంట్లో 8 ఎలక్ట్రాన్స్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూడొచ్చు. సోడియం తీసుకున్నాం అనుకోండి, అటామిక్ నెంబర్ వచ్చేసి 11 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s1. ఇక్కడ 1s2 అనేది K షెల్ ఇండికేట్ చేస్తుంది. ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2s2, 2p6 మొత్తం కలిపి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది L షెల్ ఇండికేట్ చేస్తుంది. 3s1 అంటే ఒక ఎలక్ట్రాన్, దీంట్లో ఇది M షెల్ని ఇండికేట్ చేస్తుంది. అంటే సోడియం యాటంలోని 11 ఎలక్ట్రాన్లు K షెల్లో 2, L షెల్లో 8, M షెల్లో 1 చొప్పున డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు సోడియం యాటమ్కి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పొందడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే M షెల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్కి ఇంకా 7 ఎలక్ట్రాన్ని కలుపుకొని ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పొందడం, లేదంటే ఆ M షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని కోల్పోయి దాని ముందున్నటువంటి L షెల్లో 8 ఎలక్ట్రాన్స్ని కలిగి ఉండి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ని పొందడం. సో ఇందులో M షెల్కి 7 ఎలక్ట్రాన్ కలుపుకోవడం కన్నా ఆ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి దాని ముందున్న షెల్లో 8 ఎలక్ట్రాన్స్ పొందడమే దానికి సులభం, కాబట్టి ఏదేం చేస్తుంది, M షెల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ని అది కోల్పోతుంది. సో ఈ విధంగా దాని యొక్క వ్యాలెన్స్ షెల్ అంటే ఏంటి, లాస్ట్ షెల్ అంటే M షెల్, దానిలోంచి ఆ ఒక్క ఎలక్ట్రాన్ని అది కోల్పోయి, అంటే కోల్పోవడం అంటే ఏంటి, ఇంకేదైనా ఎలిమెంట్కి ఆ ఎలక్ట్రాన్ అవసరం ఉంటే దానికి ఆ ఎలక్ట్రాన్ని ఇచ్చేసి ఇది
2-8 కాన్ఫిగరేషన్. 2-8 కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? 2 అంటే 1s2, 8 అంటే 2s2 2p6 కాన్ఫిగరేషన్ని పొందుతుంది. మరి ఈ కాన్ఫిగరేషన్ ఏంటి? ఇది నియాన్ యొక్క కాన్ఫిగరేషన్. ఎందుకంటే నియాన్ యొక్క అటామిక్ నెంబర్ 10 కదా, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముంటుంది? 1s2 2s2 2p6. అంటే నియాన్లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 కాబట్టి ఇప్పుడు సోడియము దాని వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ని కోల్పోవడం ద్వారా నియాన్ యొక్క కాన్ఫిగరేషన్ని పొందింది. ఇక్కడ మనం ఫ్రాన్షియం ఎలిమెంట్ ఫస్ట్ గ్రూప్ అయినా కూడా మనం ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయలేదంటే ఫ్రాన్షియం అనేది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి అది కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వదు, అంటే ఇది ఎలక్ట్రాన్ని లాస్ అవ్వదు. అలాగే సోడియం ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం ద్వారా సోడియం ప్లస్ అయాన్గా మారింది, అంటే +1 ఛార్జ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఒక యూని పాజిటివ్ అయాన్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్లో సోడియం యాటమ్ అనేది సోడియం ప్లస్ అయాన్గా మారిపోయింది, అంటే ఒక క్యాటయాన్గా మారిపోయింది. అంటే ఇప్పుడు సోడియం యాటము ఒక ఎలక్ట్రాన్ని కోల్పోవడం ద్వారా నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొంది ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ కలిగి ఉందని అర్థం. అయితే చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే అసలు యాటమ్ ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తుంది అనేది. అయితే మీరు ఎవరినైనా కూడా దీనికి సమాధానం ఏం చెప్తారంటే ఒక యాటమ్ ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ పొందినట్లయితే అది స్టేబుల్గా అవుతుందని చెప్పేసి. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే అసలు ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ వస్తే యాటమ్కి అసలు ఎందుకు స్టెబిలిటీ అనేది వస్తుంది అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే దీనికి సమాధానం నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియోని చూస్తుండండి, వీడియో మధ్యలో ఒక చోట నేను దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. Group 2a elements magnesium to barium try to lose 2 valence electrons from their atoms during chemical changes and form dipositive ions with the octet in the outer shells. అంటే సెకండరీ గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, మళ్ళీ ఇక్కడ రేడియం తీసుకోవట్లేదు ఎందుకంటే అది రేడియం అనేది ఒక రేడియాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి. సో ఈ మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి 2 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్స్ షెల్లో కలిగి ఉంటాయి కాబట్టి అవి కెమికల్ చేంజెస్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఆ 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అయ్యి డై పాజిటివ్ అయాన్ అంటే +2 ఛార్జ్ ఉన్నటువంటి అయాన్స్గా మారిపోతాయి. అయితే ఇవి వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ తీసుకోవడం ద్వారా కూడా ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ పొందవచ్చు. కానీ 6 ఎలక్ట్రాన్స్ తీసుకోవడం కన్నా ఆ వ్యాలెన్స్ షెల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం ఈజీ కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి ఇవి ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ని పొందుతాయి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా మెగ్నీషియం తీసుకున్నట్లయితే మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p6 3s2 అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షార్ట్ ఫామ్ వచ్చేసి 282. సో ఇక్కడ మెగ్నీషియము వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఆ 2 ఎలక్ట్రాన్ లాస్ అయితే అది Mg+2 అయాన్గా మారిపోతుంది. ఇప్పుడు దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది 28 అంటే నియానిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి సమానంగా మారిపోతుంది. ఈ విధంగా మెగ్నీషియం +2 అయాన్గా మారేటప్పటికి దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అయ్యి అది నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని పొందుతుంది. Group 3a elements try to lose 3 valence electrons from their atoms and form corresponding tri-positive ions with octets in the outer shells. అంటే మనం ఇంతకుముందు ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్లో ఏ విధంగా అయితే డిస్కస్ చేస్తామో ఇక్కడ థర్డ్ ఏ గ్రూప్లో కూడా సేమ్ అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. ఇక్కడ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో వ్యాలెన్స్ షెల్లో మనకి 3 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా వీటికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్లని కోల్పోవడము, రెండోది ఆ వ్యాలెన్స్ షెల్లోకి 5 ఎలక్ట్రాన్లని యాడ్ చేసుకోవడం. ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవడం కన్నా 3 ఎలక్ట్రాన్స్ని కోల్పోవడం అనేది ఈజీ కాబట్టి ఈ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా 3 ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వడానికి చూస్తూ ఉంటాయి కాబట్టి వీటికి +3 ఛార్జ్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్గా మనం అల్యూమినియం ఆటం తీసుకున్నట్టయితే అటామిక్ నెంబర్ 13 కాబట్టి దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p6 3s2 3p1 అంటే దీని షార్ట్ ఫామ్ వచ్చేసి 1s2 అంటే ఇక్కడ 2 2s2 2p6 అంటే ఇక్కడ 8 3s2 3p1 అంటే ఇక్కడ 3. సో దీని షార్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 283. ఇప్పుడు ఈ ఆటము దాని వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్ కోల్పోవడం ద్వారా దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 28గా మారిపోతుంది, అంటే 1s2 2s2 2p6గా మారిపోతుంది. సో ఇలా ఇది మనకి స్టెబిలిటీ అనేది పొందుతుంది. అల్యూమినియం వచ్చేసి +3 ఛార్జ్ని పొందుతుంది. మరి 4th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే కార్బన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏ విధంగా స్టెబిలిటీ అనేది యాడ్ అవుతుందంటే వాటి వ్యాలెన్స్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఆ 4 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం ద్వారా లేదా ఆ 4 ఎలక్ట్రాన్స్కి ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకుని 8 ఎలక్ట్రాన్స్ పొంది ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ పొందడం ద్వారా కానీ ఈ 2 రకాలుగా మనకి ఆ 4th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి స్టెబిలిటీని పొందుతాయి. అంటే 4th ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఛార్జ్ వచ్చేసి +4 కానీ లేదా -4 కానీ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు. అది సందర్భాన్ని బట్టి ఆ పక్కనున్న ఎలిమెంట్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. గ్రూప్ 6th ఏ ఎలిమెంట్స్ ట్రై టు గెయిన్ 2 ఎలక్ట్రాన్స్ ఇంటూ ది వ్యాలెన్స్ షెల్స్ ఆఫ్ దేర్ ఆటమ్స్ డ్యూరింగ్ ద కెమికల్ చేంజెస్ అండ్ ఫార్మ్ కరస్పాండింగ్ డై నెగటివ్ యానియాన్స్ విచ్ గెట్ ఆక్టెట్ ఇన్ దేర్ అవుటర్ షెల్స్.
అంటే 6A గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆక్సిజన్ ఫ్యామిలీకి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వ్యాలెన్సీ షెల్లో ఆల్రెడీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పొందే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా 2 ఎలక్ట్రాన్స్ని తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు యాటమ్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, కానీ ఎలక్ట్రాన్ గెయిన్ అయినప్పుడు యాటమ్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ ఇవి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతున్నాయి అంటే తీసుకుంటున్నాయి కాబట్టి ఈ ఎలిమెంట్స్కి నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఆక్సిజన్ తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 8 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6, అంటే షార్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2,6. సో ఇవి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయ్యి దాని కాన్ఫిగరేషన్ని 2,8గా మార్చుకుంది. అంటే ఆక్సిజన్ ఆటము 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయింది కాబట్టి ఇక్కడ -2 ఛార్జ్ అనేది వచ్చింది. సో ఇదే కాన్సెప్ట్ని మనం 5th A గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి నైట్రోజన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నైట్రోజన్ తీసుకుంటే అటామిక్ నెంబర్ 7 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3, అంటే 2,5 షార్ట్ ఫామ్ అవుతుంది. సో దీనికి 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితేనే మనకి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది కాబట్టి n-3 అయాన్గా మారిపోతుంది. అంటే ఇక్కడ 1s2 2s2 2p3గా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6గా మారడం కోసం నైట్రోజన్ అనేది 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతుంది. గ్రూప్ 7th A ఎలిమెంట్స్ ట్రై టు గెయిన్ 1 ఎలక్ట్రాన్ ఇంటూ ది వ్యాలెన్స్ షెల్స్ ఆఫ్ దేర్ ఆటమ్స్ డ్యూరింగ్ ద కెమికల్ చేంజెస్ అండ్ ఫార్మ్ కరస్పాండింగ్ యూనియానియాన్స్ విచ్ గెట్ ఆక్టెడ్ ఇన్ దేర్ ఔటర్ షెల్స్. అంటే 7th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వ్యాలెన్స్ షెల్లో ఆల్రెడీ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వీటికి ఇంకొక ఎలక్ట్రాన్ అయితే ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇవి ఒక ఎలక్ట్రాన్ నుంచి వేరే ఏదైనా ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుందని చూసి వాటి దగ్గర నుంచి ఈ ఎలక్ట్రాన్స్ తీసుకొని -1 ఛార్జ్ ఉన్నటువంటి యూనియానియాన్, అంటే ఒక -1 ఛార్జ్ ఉన్నటువంటి అయాన్లుగా మారిపోతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఫ్లోరిన్ తీసుకున్నట్టయితే అటామిక్ నెంబర్ 9 కాబట్టి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయ్యి అది 2s2 2p6గా మారుతుంది. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అప్పుడు 2,8గా చేంజ్ అయిపోతుంది. ఇలా చేంజ్ అవ్వడం కోసం ఫ్లోరిన్ అనేది ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ అవుతుంది. అలా F ఆటమ్ అనేది F- అయాన్గా మారిపోతుంది. Group 8th A elements means noble gases do not try to lose or gain electrons. Generally helium, He and neon Ne do not participate in chemical changes. అంటే నోబెల్ గ్యాసెస్ అంటే 8th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలక్ట్రాన్ లాస్ అవ్వవు, అలాగే ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వవు. ఎందుకంటే వీటికి ఆల్రెడీ ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ ఉంది, అంటే వీటిలో ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్లు అవుటర్ షెల్లో ఉన్నాయి కాబట్టి. ఈవెన్ అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ 8th A do not gain or lose electrons from their atoms when they participate in a very few chemical changes. No electron gain or loss from the neon atom. అంటే నియాన్ అనేది ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం కానీ గెయిన్ అవ్వడం కానీ జరగదు అని దీని అర్థం. అంటే హీలియం నియాన్ మాత్రమే కాదు, మిగతా 8th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఎలాంటి కెమికల్ చేంజెస్లో ఇన్వాల్వ్ అవ్వవు, అంటే అవి ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం గెయిన్ అవ్వడం కానీ జరగదు. కాకపోతే కొన్ని ఎలిమెంట్స్ మాత్రం కొన్ని రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎగ్జినాన్ ఉందనుకోండి, ఎగ్జినాన్ ఒకటి మాత్రము దానికి అటామిక్ సైజ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా అన్ని ఎలిమెంట్స్తో కాకుండా కొన్ని ఎలిమెంట్స్ తోటి కంబైన్ అవుతుంది. అదేంటంటే ఆక్సిజన్, ఫ్లోరిన్ లాంటి వాటితోటి అది కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి బాండ్ ఫామ్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా మీరు XeO3 లాంటి కాంపౌండ్స్, XeF2, XeF4, XeF6 లాంటి కాంపౌండ్స్ మీరు చూసి ఉండవచ్చు. సో అలాంటి కొన్ని కాంపౌండ్స్ మాత్రమే ఇప్పుడు ఎగ్జినాన్ అనేది ఫామ్ చేస్తుంది. సో మిగతా ఎలిమెంట్స్ చాలా రేర్గా మనకి బాండ్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి, చాలా రేర్గా కెమికల్ చేంజెస్లో అవి ఇన్వాల్వ్ అవుతాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఇక్కడ రైట్ సైడ్లో ఇచ్చినటువంటి బ్లూ కలర్ 3 గ్రూపులు చూడండి. ఫస్ట్ A గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం ద్వారా ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ పొందుతున్నాయి, అంటే వాటికి +1 ఆక్సిజన్ స్టేట్ అనేది వస్తుంది. అలాగే సెకండ్ A గ్రూప్ వచ్చేసి +2, థర్డ్ A గ్రూప్ వచ్చేసి +3 ఛార్జ్ని పొందుతున్నాయి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో ఇచ్చినటువంటి ఈ ఆరెంజ్ కలర్ వచ్చినటువంటి 3 గ్రూపులు చూడండి, 5th A, 6th A అండ్ 7th A. 5th A గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్రెడీ వ్యాలెన్స్ షెల్లో 5 ఉన్నాయి కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ని తీసుకొని 8 ఎలక్ట్రాన్ని కలుపుకొని అవి ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ పొందితే, అలాగే 6th A గ్రూప్ ఎలిమెంట్స్ 2 ఎలక్ట్రాన్ తీసుకొని -2 ఛార్జ్ని, అలాగే 7th A గ్రూప్ ఎలిమెంట్స్ 1 ఎలక్ట్రాన్ తీసుకొని -1 ఛార్జ్ని పొందుతూ ఉన్నాయి. మరి 4th A గ్రూప్ ఎలిమెంట్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అది +4 లేదా -4 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో దేనైనా అవి పొందవచ్చు. అలాగే 8th గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి నోబెల్ గ్యాసెస్. వీటిని మనం మ్యాజిక్ ఆక్టెట్ అని చెప్పేసి పిలుస్తాము. ఇవి ఎలాంటి కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ కావు, వీటిపైన ఎలాంటి ఛార్జ్ అనేది రాదు. Noble gases of 8th A possess 8 electrons in the valence shells in their atoms. Helium is an exception. Its atom has only 2 electrons, but its only shell is completely filled.
అంటే ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కలిగి ఉండి స్టేబుల్గా ఉంటాయి. హీలియం ఒకటి ఎక్సెప్షన్. హీలియంలో మనకి 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. అయినప్పుడు కూడా ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా అవి 1sలో ఉన్నాయి కాబట్టి ఆ 1s అంటే కే షెల్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా నిండి ఉంటుంది. Noble gases with 8 electrons in the valence shell in their atoms are highly stable and rarely participate in chemical changes. Therefore, it is concluded that any species atom or ion with 8 electrons in the valence shell is stable. అంటే దీని అర్థం నోబెల్ గ్యాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అవి చాలా స్టేబుల్గా ఉంటాయి. అవి కెమికల్ చేంజెస్లో చాలా రేర్గా, చాలా అరుదుగా అవి పార్టిసిపేట్ చేస్తాయని దీని అర్థము. దీన్ని బట్టి మనం ఫైనల్గా ఏం చెప్పొచ్చు, వేటిలో అయితే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో, వేటిలో అంటే ఇక్కడ ఏ యాటంలో కానీ లేదా ఏ అయాన్లో కానీ వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ యాటమ్ లేదా ఆ అయాన్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుందని దీన్ని బట్టి మనం ఒక కన్క్లూజన్ ఇవ్వచ్చు. 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్మోస్ట్ షెల్ డెఫినెట్లీ గివ్స్ స్టెబిలిటీ టు ద అయాన్ ఆర్ యాటమ్. బేస్డ్ ఆన్ ద అబవ్ అబ్జర్వేషన్ ది స్టేట్మెంట్ నోన్ యాజ్ ఆక్టెట్ రూల్ ఈస్ ఫ్రేమ్డ్. అంటే ఒక యాటమ్ లేదా అయాన్లో 8 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ షెల్లో ఉండడం ద్వారా ఆ యాటమ్ లేదా అయాన్కి స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఒక ఆక్టెట్ రూల్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ ఆక్టెట్ రూల్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే స్టార్టింగ్లో మీకు ఒక క్వశ్చన్ అడిగాను, 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఎందుకు స్టేబుల్ అనే విషయం. సో అది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల యాటమ్ ఏం జరుగుతుందంటే వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అవి ఆ 8 ఎలక్ట్రాన్స్ కూడా ఒకదానితో ఒకటి పేరప్ అయిపోయి ఉంటాయి కాబట్టి కంప్లీట్గా పేరప్ అయిపోయినాయి కాబట్టి వాటి యొక్క స్పిన్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. స్పిన్ క్యాన్సిల్ అయినప్పుడు వాటికి మూమెంట్ ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఆబ్జెక్ట్ అనేది మూవింగ్లో ఉన్నప్పుడు అంటే స్పిన్ అయినప్పుడు అంటే రొటేట్ అవుతున్నప్పుడు వాటికి కొంత ఎనర్జీ అనేది వస్తుంది. సో రొటేషనల్ ఎనర్జీ అనేది వస్తుంది. సో ఎనర్జీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్టెబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్నీ కూడా ఒకదానికొకటి పేరప్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎలక్ట్రాన్స్ స్పిన్ క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అవి స్టెబిలిటీని పొందుతాయి. ఎందుకంటే స్పిన్ లేనప్పుడు, స్పిన్ తక్కువ ఉన్నప్పుడు ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కదా. అందువల్ల మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ క్యాన్సిల్ అయిపోయి ఎనర్జీ డ్రాప్ అయిపోయి స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక రొటేటింగ్ బాడీకి ఎనర్జీ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? అది రొటేషన్ వల్ల వస్తుంది మనకి. ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది స్పిన్ అవుతున్నప్పుడు దానికి కొంత ఎనర్జీ అనేది వస్తుంది. సో ఆ ఎనర్జీ వల్ల దానికి స్టెబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మనకి 8 ఉన్నప్పుడు అవి పేరప్ అయిపోతాయి కాబట్టి వాటికి స్పిన్ అనేది ఉండడానికి ఛాన్స్ లేదు. స్పిన్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా వాటి యొక్క ఎనర్జీ అనేది డ్రాప్ అయిపోతుంది, స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆక్టేట్ రూల్. సో ఆక్టేట్ రూల్ అంటే ఏంటి అసలు? ఈ యాక్చువల్గా మనకి కెమికల్ బాండ్ ఫామ్ అవడం వల్ల ఈ ఆక్టేట్ రూల్ అనేది ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, మిగతా వీడియో కంటిన్యూ చేయడానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్. యూట్యూబ్లో డార్జిలింగ్ దీక్షిత అనే ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. అది నా 8 years ఓల్డ్ డాటర్ది. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇందులో వ్లాగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, టెంపుల్ వీడియోస్, ఇంకా ఫన్నీ వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఇంకా చాలా రకాల వీడియోస్ అనేవి ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ లింక్ని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ ఛానల్ని విజిట్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Octet rule. It may be stated as the atoms of elements tend to undergo chemical changes that help to leave their atoms with 8 outer shell electrons. అంటే దీని అర్థం ఏవైనా 2 ఎలిమెంట్స్ సంబంధించిన యాటమ్స్ అనేవి కెమికల్ చేంజెస్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు అవి ఎలా ఇన్వాల్వ్ అవుతాయంటే వాటి యొక్క వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చేటట్టుగా అవి ఆ కెమికల్ చేంజెస్లో ఇన్వాల్వ్ అవుతాయనే దాని మీనింగ్. Lewis depicted the atom in terms of a positively charged kernel and the outer shell that could accommodate a maximum of 8 electrons. అంటే లూయిస్ యాటమ్ని ఏ విధంగా డిఫైన్ చేశారంటే యాటమ్ అనేది ఒక కెర్నల్ ప్లస్ 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వడానికి కావాల్సినటువంటి అవుటర్ షెల్, ఈ రెండింటి యొక్క కలయికగా అతను చెప్పడం జరిగింది. ఇక్కడ కెర్నల్ అంటే ఏంటి అసలు? Kernel is the nucleus and all other electrons in the atom except the outermost shell electrons. ఇక్కడ కెర్నల్ అంటే ఏంటంటే మీరు ఇమేజ్ చూడవచ్చు ఇక్కడ రైట్ సైడ్లో. సో ఈ కెర్నల్ అంటే ఏంటంటే మనకి న్యూక్లియస్, దాంతోపాటుగా ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్, ఈ రెండు వీటిని కలిపి మనం కెర్నల్ అని చెప్పేసి అంటాం. అంటే అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ కాకుండా మిగతా అంత భాగం ఏదైతుందో దాన్ని మనం కెర్నల్ అని చెప్పేసి మనం పిలుచుకోవచ్చు. కెమికల్లీ యాక్టివ్ ఎలిమెంట్స్ do not have an octet of electrons in the valence shell of their atoms.
their reactivity arises from their tendency to achieve the octet by forming bonds either with atoms of their own type or with atoms of other elements. కెమికల్ యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏవైతే కెమికల్ రియాక్షన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే వాటిని కెమికల్ యాక్టివ్ ఎలిమెంట్స్ అని చెప్పి అంటాము. వాటిలో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అనేది ఉండదు కాబట్టి అవి బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఆ బాండ్ ఫామ్ అయ్యే టైంలో అవి యాక్టెడ్ కాన్ఫిగరేషన్ పొందడం కోసం వాటిలాంటి యాటమ్స్తో కానీ లేదంటే వేరొక యాటమ్తో కానీ అవి కంబైన్ అవుతాయి. వాటిలాంటి యాటమ్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడ్రోజన్ ఉందనుకోండి, అది స్టేబుల్గా అవ్వడం కోసం ఏం చేస్తుంది? మరొక హైడ్రోజన్తో కానీ కంబైన్ అయిపోయి H2 అనే మాలిక్యూల్గానే మారుతుంది. లేదంటే ఆ హైడ్రోజన్ అనేది Cl లాంటి యాటమ్తో కలిసి HCl లాంటి మాలిక్యూల్గానే మారుతుంది. సో అలా మనకి ఒక యాటమ్ అనేది దానిలాంటి మరొక యాటమ్తో కానీ లేదంటే వేరొక యాటమ్తో కానీ కంబైన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి దీని మీనింగ్. ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ యాటమ్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ దట్ రిజల్ట్స్ ఏ స్టెబిలీ ఎంటిటీ ఈజ్ కాల్డ్ ఏ కెమికల్ బాండ్. అంటే ఏవైనా టూ కానీ అంతగానే ఎక్కువ యాటమ్స్ కానీ మనం తీసుకున్నట్లయితే ఆ యాటమ్స్ అనేవి స్టెబిలిటీని పొందడం కోసం చేసే ప్రయత్నంలో ఎలక్ట్రాన్ లాస్ అవడం ద్వారా లేదా గెయిన్ అవడం ద్వారా అవి అయాన్లుగా మారిపోతూ ఉంటాయి. వీటి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్స్ ఏదో దాన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ అంటాము. ఈ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ ద్వారా యాటమ్స్ అనేవి ఒక చోట కలిసి ఉండగలుగుతాయి. సో దీన్ని మనం ఒక కెమికల్ బాండ్గా మనం చెప్పవచ్చు. దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్ బట్ హియర్ వీ డిస్కస్ ఓన్లీ అబౌట్ అయానిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్. మనకి కెమికల్ బాండ్స్ అనేవి వేరే రకాలుగా ఉన్నాయి. కాకపోతే మనకి ఇక్కడ ఈ చాప్టర్లో మనం అయానిక్ బాండ్ కోవలెంట్ బాండ్ గురించి మెయిన్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో అసలు అయానిక్ బాండ్ అంటే ఏంటి, కోవలెంట్ బాండ్ అంటే ఏంటి అనేది మనం ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాము. అయితే నా రాబోయే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే, నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే ఇప్పుడే కెమిస్ట్రీ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక వీడియో తయారు చేయడం కోసం నేను చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడింది అనుకున్నట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ లేదా వాట్సాప్ స్టేటస్ల ద్వారా కానీ షేర్ చేయండి. అలాగే వీడియో కింద కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మీరు వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేసి ఆ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ద్వారా షేర్ చేసినట్లయితే నా వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోస్తో రావడం కోసం నాకు ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని నా వీడియోస్ని మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.